బాధ్యత కలిగిన వ్యక్తి ప్రవర్తిస్తున్న విధానం వేరే. బాధ్యత కలిగిన వ్యక్తి ఒక నాయకుడిగా మారతాడండి. బాధ్యత కలిగిన వ్యక్తి తనకి జీవితంలో ఒక మంచి కార్యాలు చేయడం మొదలు పెడతాడు. మనం ఎప్పుడైతే బాధ్యతను తీసుకోమో మన బాధ్యతను ఎవరో ఒకరు ఏం చేయాలి చెప్పండి, ఎవరో ఒకరు తీసుకోవాలి. మనము మన బాధ్యతలు నిర్వర్తించకపోతే మీ బాధ్యత ఎవరు ఒకరు తీసుకోవాలి. మీకు చేతులుండి కాళ్ళు ఉండి ఇంకొకరు మీకు పనిచేస్తున్నారంటే అది నిజంగా అది బాధ్యత లేని వ్యక్తి చేస్తున్న పద్ధతులు. మా ఇంట్లోకి వచ్చారనుకోండి, మాకు ఈరోజు ఆదివారం కాబట్టి మా హెల్పర్ రారండి. కాబట్టి సాటర్డే నైట్ సామాన్లన్నీ ఏమి చేయాలి, నేనే కడిగేసాను. నేను రాత్రి చక్కగా కడిగేసి క్లీన్గా ఉండాలి. నా భార్యకి స్మెల్ కూడా రాకూడదు. ఏది ఆ ప్లేట్లో తిన్నా ఆ ప్లేటు స్మెల్ కూడా రాకూడదు, అంత క్లీన్గా కడగాలి. ఆవిడ లేకపోయినా కూడా అలాగనే కడిగేసి చక్కగా పెట్టాను. నా పిల్లలు ఎవరి ప్లేటు వాళ్ళే కడుగుతారండి, ఎవరి ప్లేటు వాళ్ళే కడుక్కుంటారు. ఒకవేళ నేను సామాన్లు కడిగితే నా పిల్లలు మిగతా పనులన్నీ కూడా చేస్తారు. ఒకరు తుడుస్తారు, ఒకరు టేబుల్ క్లీన్ చేస్తారు. ఇంకా డీజే గడికి ఇంకా కొంచెం బాధ్యత చెప్పలే, ఇంకా వస్తుంది వాడికి కూడా బాధ్యత. కాబట్టి నా కుమార్తె కానీ, నా ఇక ఎలైజా కానీ, నేను కానీ, నా భార్య కానీ టర్న్స్ తీసుకుంటాం మా బాధ్యతలు చేయడానికి. నా భార్య కిచెన్లో ఉందనుకోండి, నేను ఎక్కడ ఉంటాను, మొబైల్ పెట్టుకొని కూర్చోనండి. బాధ్యత కలిగిన వ్యక్తి ఏం చేస్తాం, కిచెన్లో కూర్చొని ఆవిడ చేస్తున్న దాంట్లో ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకేమీ చేయకపోయినా అక్కడ కూర్చొని ఏం చేస్తాను, ఆవిడని నవ్విస్తూ ఆవిడ కబుర్లు చెప్తాను. కబుర్లు చెప్పడం కూడా ఒక మంచి బాధ్యతనండి. అంటే వారు ఒంటరితనంలో ఉండరు, ఒక పని మనిషి లాంటి ఫీలింగ్ రాదు. భార్య వంటగదిలో ఉంటే భర్త కూడా వంటగదికి షిఫ్ట్ అయిపోవాలి. భార్య వండుతున్నప్పుడు మీరు వెళ్ళి పడుకున్నారనుకోండి, వాళ్ళకి బాగా మంట గ్యాస్ స్టవ్ కన్నా గట్టిగా మండుతుందండి. కాబట్టి బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండడం అనేది నిజంగా క్రైస్తవుడు ప్రాముఖ్యంగా బాధ్యత కలిగిన వ్యక్తిగా మనం ఉండాలి.